పెద్దమ్మా ఏం పేరు? నా పేరా బాముని. బాముని భామిని. అబ్బో భలే ఉంది పేరు, అస్సలు మామూలుగా లేదుగా. భామిని. ఓకే భామిని, ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ రాబోతున్నాయి. ఏది కార్పొరేటర్ ఎన్నికలు. మీ కార్పొరేటర్ ఎవరు ఇక్కడ? ఎవరో కార్పొరేటర్ ఎవరు లేదా? మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చిండు కదా, నవీన్ యాదవ్. గుర్తుందా? కాంగ్రెస్ పార్టీ. సరే మరి ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, కార్పొరేటర్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? ఎవరు గెలుస్తారో నీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది, పబ్లిక్ ఎవరు పైసలు ఇస్తే వాళ్ళు తింటున్నారు, పోస్తున్నారు అంతే అంతే. అవునా కదా, పైసలు అంటే ఓట్ల పైసలు ఇస్తున్నారా? ఓట్లకే పైసలు ఇచ్చి వేసుకుంటున్నారు. ఇచ్చటోళ్ళకి ఇస్తున్నారు, ఏనోళ్ళు ఇస్తలేరు, తింటున్నారు, తింటలే. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అంది కదా, ఏమొస్తున్నాయి మీకు? అన్ని వస్తున్నాయి 6 గ్యారెంటీలు? ఏమొస్తలేవు. పింఛన్ 4000 ఇస్తా అన్నాడు ఇక రేవంత్ రెడ్డి. 4000 ఇస్తాను, 4000 ఇవ్వలేడు, 2000 ఇస్తున్నాడు. కొత్తగా ఏమి ఇస్తాడు? లేదు, అవి రావట్లేదు. బస్ ఒకటే బొచ్చంతా పీక్కుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటారా బస్సులో? బస్సులో కూర్చోనికి జాగలేదు, నా సీటు నీ సీటు అని ఒక్కరికొకరు కొట్టుకుంటున్నారు. పోటీలు పడుతున్నాయి, కుస్తీ పోటీలు పడుతున్నారు ఒక్కరికొకరు. బస్ ఫ్రీ నచ్చలేదా మీకు? నచ్చింది కానీ పోయేటోళ్ళకు నచ్చుతుంది, నా తోటలకు కాళ్ళు లేవు, గడిగడికి పోలేను ఊర్లలో. ఎప్పుడో ఒకసారి ఎప్పుడైనా ఒకసారి మా తమ్ముళ్ళు వస్తే కారు మీద తీసుకుపోతారు, మళ్ళీ కార్లో తీసుకొస్తారు. మనకి పని లేదు కానీ ఆడవాళ్ళు అయితే మాత్రం గచ్చి కొట్టుకుంటారు. మగవాళ్ళకి సీట్లు లేవు. మొగళ్ళకి సీట్లు లేదు. మొగలు మేము పైసలు ఇస్తున్నాం, మాకెందుకు సీట్ లేదు, వాళ్ళు కొట్లాడు. సరే ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఏం పెద్దగా అమలు అవ్వట్ల. 2000 పింఛన్ తప్పితే మరి 200 యూనిట్ కరెంట్ వస్తుంది. మరి గ్యాస్ వస్తుంది. గ్యాస్ కూడా గ్యాస్ అంటే అది కాదు మరి సబ్సిడీ. లేదు లేదు లేదు, 1000 రూపాయలు గ్యాస్. 500 గ్యాస్ లేదు, రావట్లేదు. 1000 రూపాయలు కట్టాల్సిందే, 50 రూపాయలు. మరి నేనే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం బాగా కేసీఆర్ మంచిగా చేసింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా మరి వాళ్ళు కూడా తెలంగాణ రావడానికి కష్టపడ్డారు కదా. వచ్చినాయి మంచిగా, అప్పుడు నీళ్ళు వచ్చినాయి, చిలకల్లా కూడా బోర్లు మంచిగా వచ్చినాయి, అన్ని మంచి సౌరకం ఉండే. అప్పుడు ఇప్పుడు అంతా మంచిగా లేదు. 4 రోజులకు 3 రోజులకు వస్తాము, ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తాము. మీకు తాగడానికి నీళ్ళు సరిగ్గా రావట్లేదు. 4 రోజులకు వస్తుంది. నీళ్ళు ఫ్యామిలీ ఉంటే అస్సలు సరిపోతలేదు. నీళ్ళ ప్రాబ్లం వచ్చింది. ఉంది కానీ 4 రోజులకు ఎవడో సంగారెడ్డికి వెళ్ళి వస్తాడంట. 4 రోజులకు ఓ రోజు వదులుతాడు, సేపే గంట సేపే వదులుతాడు, బంద్ చేసి వెళ్ళిపోయి. సరిపో మరి ఏం చేయాలి? కొనుక్కో, లీడర్లు అంటున్నారు, కొనుక్కొని పోసుకోరి. ఏం చేయమంటావు? వాన వస్తలేదు, నీళ్ళు లేవు, మరి ఏం చేస్తావు? బయట దేశంలో కొనుక్కొని తాగుతున్నారు, మీరు కొనుక్కొని తాగురు అంటారు లీడర్లు. ఎన్ని రోజులు 10 మంది ఉన్న వాళ్ళు ఎట్లా తాగుతారు? చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళని అట్లనే గడుపుతున్నాం. మరి ఇప్పుడు పువ్వు గుర్తుంది కదా బీజేపీ, మరి వాళ్ళు కూడా ఒక అవకాశం అడుగుతున్నారు, వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుందా? ఏమో మరి తెలియదు, ఎవరి పని చేస్తాడు ఏమో. ఈయన రాడు, ఆయననే వస్తాడు, కేసీఆర్ వస్తాడు అంటున్నారు అందరు. కేసీఆర్ వస్తాడు, ఈసారి ఏం చేస్తలేడు, అన్ని ఉన్నాయి పీకేస్తున్నాడు, అన్ని కూల కొడుతున్నారు. ఇదే నాదే ఇల్లు, ఎన్టీ రామారావు ఇచ్చింది. ఎన్టీ రామారావు గారు, ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఇల్లు అప్పట్లో ఈ గుట్ట మీద. అప్పుడు ఎంత కూడా ఆడకుండా బతికినామో, నీళ్ళు లేవు, కట్టెలు లేవు, తినేకి కష్టమే కదా. కొండ ఏడన్నా పోవాలంటే, పనికి పోవాలంటే మొగోళ్ళు పనికి బిర్ల మందిరికి పోవాలి, పని చేసుకురావాలి, ఆడవాళ్ళకు పిల్లలకు నడిపాలి, అట్లా బతికినాము. సరే మరి ఇప్పుడు దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది. దొంగ ఓట్లు తీసేస్తా మళ్ళీ ఇంటికి మీకు ఇచ్చారా? అప్లికేషన్ ఇచ్చారా ఓటు? మరి దొంగ ఓట్లు తీసేసి మంచిది కాదు? తీసేయాలి మరి, దొంగ ఓట్లు తీసేయాలి. అంటే ఒక్కొక్కరికి 2 ఓట్లు ఉండడం, 2 ఏం లేదు, అందరికి ఒకరే ఉంది. అదే కానీ ఇక్కడ ఓటేసి ఊళ్ళో వేసి ఊళ్ళో ఎక్కడ లేదు, నాకు అక్కడే ఉంది. అంతకుముందు ఊళ్ళో ఉండే, అక్కడ తీసేసి ఇక్కడ వేయించుకున్నా. సిలిండర్ రాదు, గ్యాస్ రాదు, బియ్యం రావు అంటే ఇక్కడే వేసుకున్నా. పింఛన్ రాదంటే ఇక్కడే చేయించుకున్నా. ఇక్కడే ఇప్పుడు మరి
అబ్బే కేసీఆర్ వస్తే బాగుంటుంది అంటాం. అవునా? అంటున్నారు అందరు జనాలు. నేను ఒకదాన్ని వేస్తే కేసీఆర్ వస్తాడా? అది కరెక్టేలే. పబ్లిక్ అందరూ. మరి నువ్వేమనుకుంటున్నావు? నేను ఎవరు వస్తే వాళ్ళే మంచిగా, మనకేం చేసేది ఉంది? అవును. ఎవరు వస్తే వాళ్ళు మన మంచిగా బతుకు మనమే బతకాలి. బతకాలి. మనకి వాళ్ళు బాగు చేసేది లేదు. మన కష్టం మనమే తింటున్నాము. మన పైసలు తోని మనం కష్టం చేసుకొని మన బియ్యం మన గింజలు మనమే, మన పిల్లలు మనం చూసుకోవాలి. ఎవరిది ఏం వాళ్ళు వస్తే ఏమి ఇయ్యరు, వీళ్ళు వస్తే ఏమి ఇయ్యరు. ఎవరిది వాళ్ళేది. ఏంటంటే పింఛని గురించి కోడళ్ళకి ఇస్తా, బిడ్డలకి ఇస్తా, తల్లులకు ఇస్తా, తండ్రులకు ఇస్తా అని చెప్పి ఏమి ఇస్తలేడు. అదే బాధ. సరే సరే.